Hi friends, thank you for watching my videos. ఈ రోజు నేను ఏపీ ఐసెట్ 2020 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, యాక్చువల్లీ పేపర్ ఇస్ డిఫికల్ట్ ఎందుకంటే అంత ఎవరు ప్రిపేర్ అవ్వలేదు అండ్ క్వశ్చన్స్ ఆర్ లెంతీ అండ్ టైం కన్జ్యూమింగ్. సో కొంచెం స్మార్ట్గా చేస్తే తప్ప మనం ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేము. ఓకే, సో మంచి ప్రాక్టీస్ చేయండి. మల్టిప్లికేషన్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉండాలి. అండ్ నేను ఎలా చేస్తానో ఒకటి చూసి మీరు కూడా ట్రై టు డూ దట్ ఆన్ దట్ వే. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ కవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హౌస్ టు ఆఫీస్, స్పీడ్ ఇస్ 20 అండ్ లేట్ బై 12 minutes అండ్ స్పీడ్ ఇస్ 30 అండ్ ఎర్లీ బై 8 minutes. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ద డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ is equal to one is early and one is before. So add them and divide by 60 minutes. So 2 on the 21 the 23 the 30 minus 20 ఏమవుతుంది, that will be x by 60 equal to 1 by 3. 3 1 the 320 the, so x by 20 equal to 1 and x equal to 20. So the distance is 20 and a person has to, ఇలా ఇచ్చినప్పుడు టైం ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మన రివర్స్ నుంచి రావాలి. ఓకే, ఫస్ట్ సి అనేవాడు 11:07 వచ్చిందంట అండ్ బి హ్యాస్ అరైవ్డ్ 56 minutes later than సి. సి లాటర్ అంటే సి తర్వాత వచ్చిన తర్వాత 56 minutes వచ్చిండు అంటే సి ఎప్పుడు వచ్చింది 11:07 కి, బి ఎప్పుడు వచ్చినట్టు ఇట్స్ 12:03. if you add 56 to 7 it will be 12:03. and next ఏ ఎప్పుడు వచ్చిండు, ఏ పర్సన్ ఏ హ్యాస్ కమ్ టు ఏ మీటింగ్ at a 45 minutes late. ఓకే, అండ్ 33 minutes బిఫోర్ అరైవల్ ఆఫ్ బి. బికి ముందే 33 minutes ముందు వచ్చింది అంటే ఏ ఎప్పుడు వచ్చినట్టు 11:30. బట్ ఏ 11:30కి వచ్చింది కానీ మీటింగ్కి ఎన్ని మినిట్స్ లేట్ వచ్చింది, 45 minutes లేట్ వచ్చింది అంటే మళ్ళీ 40 minutes సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇస్ 10:40 అంటే మీటింగ్ టైమ్ ఇస్ 10:45. దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే, and okay, arrangement problems. ABCDEF are sitting for a meeting around round table facing the center. Okay, round table facing the center. 6 members కదా, సో 6 తీసుకోవాలి ఇలా. ఓకే, సో మనకి ఏమి ఇచ్చిండు ఎండ్స్ చూద్దాం. D is to the right of A and left of E. D అనేవాడు A కి రైట్ లో ఉన్నాడు, E కి లెఫ్ట్ లో ఉన్నాడు. సపోజ్ దిస్ ఇస్ D, A కి రైట్ లో, రైట్ సైడ్ A కి రైట్ లో అండ్ E కి లెఫ్ట్ సైడ్, E కి లెఫ్ట్ లో. అండ్ B is to the right of C and left of A. A కి లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు, B. A కి లెఫ్ట్ లో B ఉన్నాడు అండ్ ఎవరికి రైట్ లో ఉన్నాడు, ఇట్స్ రైట్ ఆఫ్ C. ఓకే, అండ్ ఇఫ్ F is opposite to A కి అపోజిట్ లో F ఉన్నాడు, దిస్ ఇస్ F. A కి ఎదురు అండ్ నెక్స్ట్ హూ ఇస్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ F. F ఇలా కూర్చున్నాడు, సెంటర్ కంటే ఇలా కూర్చున్నాడు. ఇలా కూర్చుంటే రైట్ సైడ్ ఏమవుతుంది, రైట్ సైడ్ ఇస్ దిస్ వే, లెఫ్ట్ సైడ్ ఇస్ దిస్ వే. సో ఎవరు కూర్చున్నారు, C. సో ఆన్సర్ విల్ బి C. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ 15 3 10 5 5. సో మైనస్ becomes what, minus becomes into and plus becomes what, and plus becomes minus and multiplication becomes is divided by and divided by becomes plus. Okay, so 5 1 the 5 2 the 15 3 the 45, 45 plus 5 is 50, 50 minus 2 is 48. Okay, this is the answer. Next, f of g of h of x are given. So h of x ante x value is -1, so indulo substitute cheyali -1/2. Next, g of x, x value is -1/2, indulo substitute cheyali -1/2 minus 1 is -3/2, -3/2 whole -1/2 -3/2 whole square is it's 9/4. Next 9/4 indulo substitute cheyali, 9/4 plus 1 is 9 13/4, 13/4 whole square is 169/60. Okay, చేయొద్దు, మైండ్ లో క్యాలిక్యులేట్ చేయాలి. 7 బీటా 6, సో m బీటా n ఈక్వల్ టు 5n into 2m minus 1. 5n, n value 6, so 30 into 7 to the 14 minus 1 is 30, so 30 into 13. And next m alpha n, so n alpha this one, so ఏమవుతుంది 4n by 3n plus 3. n అంటే ఇది, so 4 into 3n plus 3, 3 into 9 is 27 plus 3 is 30, 30 cancel, so we have 52. Next 8 into 52, so m into n means 2n square plus 3n, that is
2 into n is 52 into 52 and plus 3m. 3 into 8 is 24. So only unit digit కనుక్కుంటే ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ 5 3 6 2 ఉంది. So 2 2s are 4, 4 2s are 8 and 8 plus 4 it will be 12. So unit digit will be 2. So ending with 2. This will be the answer. Okay. And 3 4 x plus 1 whole power 4 into 2 power 3 power y equal 108. 108 is split చేయండి first. 108 is split చేస్తే that is 2 into 54, 2 into 27, 9 3s are. So this is 3 cube into 2 power 4. 3 cube into 2 square. So మనకి 3 power ఏముంది 3 power x plus 1 whole power 4 అంటే m power n mn. సో ఇది ఏమవుతుంది 4x plus 4 equal to 3 power ఏముంది 3 and 2 power ఏముంది 3y. ఇక్కడ 2 power ఏమవుతుంది 2. సో ఈక్వల్ చేయండి. సో ఇందులో x ఈక్వల్ టు ఏమవుతుంది ఇది వెళ్తే -1 x ఈక్వల్ టు -1/4 అండ్ y ఈక్వల్ టు 2/3 అండ్ మనకు అడిగిన వాల్యూ ఇది. సో సబ్స్టిట్యూట్ విత్ దట్ వాల్యూ -1/4 ప్లస్ 4/8/3. సో LCM is 12. This will -9 is 32. So 32 minus 9 is 23/12. This is the answer. Okay? And 40500. ఓకే దీన్ని కూడా మనం ఏం చేయాలి 2 power 3 power 5 power లో రాసుకుందాం. ఫస్ట్ 8 తో చేద్దాం. 8 ఓకే 5 తో చేద్దాం. 5 8 are 40, 8100. నెక్స్ట్ 9 తో చేద్దాం. 9 900 సార్. మళ్ళీ 9 తో చేద్దాం. 900 సార్. 10 10 సార్. సో 10 ఏం రాసుకోవచ్చు 5 into 2 మళ్ళీ 5 into 2 అంటే ఇది ఏమవుతుంది 5 cube into 2 square and 3 square into 3 square 3 power 4. సో మనకి 2 వాల్యూ 3 వాల్యూ 5 వాల్యూ వచ్చింది. సో 2 power ఏ వాల్యూ ఏంటి 2. సో 2 power 2 is 2 square into and 3 power b. 3 power how much 4. So 4 power 4 into c. C ఎంత 3. 3 power 3. So 2 square is 4 and 4 power 4 is how much 4 power 4. That will be 4 6 ending with 4. 4 4 is 16, 16 4 is 64, 64 into 4 256. It will be 6 and 3 it is ending with 7. So 4 6 are 24, 4 into 7 is 28. So ending with 8. So unit digit చూసుకుంటే అయిపోతుంది. ఓకే టోటల్గా చేయదు టైం వేస్ట్. నెక్స్ట్ 4a equal to 7b. సో a/b ఈక్వల్ టు ఏమవుతుంది 7/4. నెక్స్ట్ 5b equal 9c. సో b/c ఈక్వల్ టు ఏమవుతుంది ఇట్స్ 9/5. సో ఈ b వాల్యూ ఈ b వాల్యూ ఈక్వల్ చేసుకోవాలి. అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేద్దాం 9 తో దీన్ని 4 తో. సో ఇది కూడా ఏమవుతుంది 9 అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది 4 అవుతుంది. సో ఇట్ విల్ బి 63:36:20. సో మనకి ఏమడిగిండు a:c. సో a:c 63:20. సో 63:20. దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ 35 liters of mixture contains milk and water in the ratio 4:1. అంటే మొత్తం టోటల్ 5 parts. Each part will become 7. So it will be 28 and 7. How much water is to be added to the mixture? So has to milk and this 2:1. So మనకి ఏం యాడ్ చేయమన్నాడు వాటర్ యాడ్ చేయమన్నాడు. సో మిల్క్ రేషియో ఇస్ సేమ్. సో ఇది 2 అవుతుంది. 2 అవుతుంది అంటే 28 2 అంటే 1 రేషియో ఇస్ 14. సో ఇది 1 కావాలి అంటే టోటల్ ఎంత అవుతుంది ఇది 14. సో ఎంత యాడ్ చేయాలి 7 కి ఎంత యాడ్ చేస్తే 14 అవుతుంది మస్ట్ బి 7. సో ఆన్సర్ విల్ బి 7. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ 10 ని ప్లస్ 2√21 ని a ప్లస్ b హోల్ స్క్వేర్ లో రాసుకోవాలి. సో a స్క్వేర్ ఇస్ 7 √7. a is √7. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. b స్క్వేర్ will be 7 plus 3 is 10. 7 3 is 21. అంటే a is √7, b is √3. సో నెక్స్ట్ ఇది ఏం రాసుకోవచ్చు 7 into 5 is 35. 7 plus 5 is 12. సో దీని ఏం రాసుకోవచ్చు √7 minus √5. అండ్ నెక్స్ట్ 5 into 3 is 15. 5 plus 3 is 8. దీని ఏం రాసుకోవచ్చు √5 minus √2. సో అన్ని గెట్ క్యాన్సిల్ అవుతుంది. నీకు ఆన్సర్ విల్ బి 0. సో టోటల్ చేసిన నీకు ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ x minus 1/x whole square. ఇది ఏం రాసుకోవచ్చు x square plus 1/x square minus 2. సో మనకి x square వాల్యూ రావాలి. x square వాల్యూ రావాలంటే x ఈక్వల్ టు ఇచ్చినప్పుడు x square వాల్యూ ఏమవుతుంది a plus b whole square and a minus b whole square. a plus b whole square అంటే ఏమవుతుంది 3 plus 4 is 3 plus 2 is 5. 5 plus 2 root 6 అవుతుంది. సో దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ 5 plus 2 root 6
ఇది మళ్ళీ అగైన్ చేస్తే నీకు ఏమొస్తుంది అంటే 5 + 2 √6 వస్తుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ అంటే 5 5 is 25 and 25. 2 √6 are 4, 4 into 6 are 24. 24 plus 24 2 times వస్తుంది. సో దిస్ ఇస్ షార్ట్ కట్. ఇది ప్రాక్టీస్ అంటే వచ్చేస్తుంది. సో -2 ఎక్స్ట్రా ఏమంటే -2. సో 50 and 48 is 98 - 2 is 96 answer. So add 3, remainder 3. So ending with 9. Ending with 9 we have 2 options. Okay, but 18 into 10 17s are more than 200. Okay, 18 10s are 180 and 18 7s are 126. So 300 above. So this will be the answer. Okay, if GCD and LCM of the two integers is 18 and 1080, then the remainder when the product xy is divided by 49. Remainder ఎంత అని అడిగింది. సో 49 డివైడ్ చేస్తే సో మనకి ఆ ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఏంటిది 18 into 1080 by 49. సో 49 2s are 98 and 100. 49 2s are 98. సో మనకి ఏముంది ఇంకా రిమైండర్ 2 ఉంది. సో 2 ని దీంతో మల్టిప్లై చేయి ఏమవుతుంది 36 will be the remainder total. Okay, what is the smallest number when increased by 11 is divisible by 15 8 25 24. అంటే ఆ నెంబర్ కి 11 యాడ్ చేస్తే ఈ నెంబర్ తో డివిజిబుల్ కావాలి. ఓకే, ఇంక్రీజ్ చేసినప్పుడు అంటే మనకు వచ్చిన ఆప్షన్ యాడ్ చేసుకుంటే ఆ నెంబర్ అనేది ఈ నెంబర్ తో డివిజిబుల్ కావాలి. సో ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవుతుంది. ఓకే, వీ హ్యావ్ 2 ఆప్షన్స్. సో 600 by 600 15 తో డివైడ్ అవుతుంది, 8 తో డివైడ్ అవుతుంది, 25 తో డివైడ్ అవుతుంది, 24 తో డివైడ్ అవుతుంది. సో ఇదే ఆప్షన్. ఇది కాకపోతే నెక్స్ట్ ఇది ఆప్షన్. This is a square minus b square by a minus b. A square minus b square by a minus b is a plus b. So 0.569 and 0.331. It will be 0.9. 0.9 and 9 by 10. This will be the answer. Next, this is 3 by 2 and 4 by 3. So 3 cancel. అంటే నీకు ఏమి మిగులుతుంది, ఇవన్నీ క్యాన్సిల్ అయ్యి ఈ నెంబర్ అండ్ మీది నెంబర్ మిగులుతుంది. సో మీది నెంబర్ అంటే 41 + 1 42. సో నీకు లాస్ట్ మిగిలేది 42/2 మిగులుతుంది. అంటే ఆన్సర్ అయితే 21. నెక్స్ట్, ది డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఆఫ్ ద ఫ్రాక్షన్. సో ఈ డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇదంతా డిఫరెన్స్ 1. సో ఇది పెద్దది అనమాట, తక్కువ ఉంటే పెద్దది. ఇదంతా ఇట్స్ 17. ఇదంతా 5. సో మనకు కావాల్సిన చిన్నది పెద్దది, ఇది పెద్దది, ఇది చిన్నది. దీని డిఫరెన్స్ అడిగండి. సో 5/6 - 19/36. సో LCM is 36. 6 5 are 30 minus 19 is 11/36. 11/36. This will be the answer. Next, if x is a positive real integer, which one is the following is false? False is an again. If x is put x is equal to 0, so put x equal to 1. It is 3 greater than 4 is right. And -2 is greater than -1 is right. Sorry, less than. Okay, this will be 3 is less than 4 and -2 is less than -1 and 2 is less than 3. This will also right. 1/2 is less than 1/3. This will be wrong. So this will be the right answer. Next, x% of 7/8 is equal to 3/5. Then x equal to x percentage. So x/100 into 7/8 it's become 3/5. So మనకు కావాల్సింది x ఎంత. So 5 1s are 5 20s are 20 into 80 20 into 8 into 3. So 160 into 3 is 480. 480/7. So 7 6 are 42 and 60. 7 8 are 56 and 4 remaining. 68 4/7. 68 4/7. This is the answer. An election contains 2 candidates. 15% of the votes did not vote. The winning candidates won by 15-30 and securing 60%. ఇతను 60 వచ్చిందంటే అదర్ క్యాండిడేట్ కి 40 వచ్చింది. ఓకే, 15-30 మెజారిటీతో గెలిచిందంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 votes is 2%. 20%. 20% value is 15-30. సో 20% value is 15-30. మనకి 100% వాల్యూ కావాలి. 100% వాల్యూ వాళ్ళకి ఎంత మల్టిప్లై చేయాలి? 20ని 5తో. దీన్ని ఎంత మల్టిప్లై చేయాలి? 5తో. 5 into 20 is 100. సో 15 5s are 7,500 and 30 into 5s are 150. So total ఎంత 7650. This will be not the answer. ఎందుకంటే మనకి 15% votes are did not vote. అంటే టోటల్ ఎంత? ఇది 85%. మనం 100% వాల్యూ అనుకున్నాం. సో 85 1s are 85 9s are 765. అందుకే చెప్పిన మల్టిప్లికేషన్ స్పీడ్ ఉండాలి. అంటే 90. 1% value 90. 100% value is 9000. This is the answer. A dealer purchases article at a mark and marks it 20% higher price if he sells it with a discount of 15%. సో ఒక వస్తువుని 100 రూపీస్ కొనుక్కుంటే మార్కెట్ ప్రైస్ ఎంత పెట్టిండు? 20% ఎక్కువ 120 పెట్టిండు. మళ్ళీ 15% డిస్కౌంట్ ఇచ్చిండు.
120 15% డిస్కౌంట్ ఎంత? ఇట్స్ 18 రూపీస్. సో ఎంత కమ్మినట్టు? 1 or 2 కమ్మినట్టు. సో ఎంత ప్రాఫిట్? ఇట్స్ 2 రూపీస్. ఓకే. By selling an article 6 or 900, a dealer gets 8% of loss. In order to get a profit of 5% on that article, the selling price should be. So, అంటే 8% లాస్ వచ్చిందంటే 92% వాల్యూ ఈజ్ 6900. మనకి 100% వాల్యూ కావాలి ఫస్ట్. 100% వాల్యూ కావాలంటే ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. అంటే 8% వాల్యూ ఎంతనో కనుక్కుంటే సరిపోతుంది. 8% వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ 8 ని దీంతో కొట్టేస్తే మనకి దేంతో కొట్టేస్తే 8 వస్తుంది తెలిసిపోతుంది. సో 8 into 11.5 is 92. అంటే 11.5 into 8 is 92. And 11.5 into 6 is 69, 600. So 8% value is 600. Add to 6,900 plus 600 ఎంత? 7,500. So this is 100% value. మనకి 5% ప్రాఫిట్ రావాలి. సో 5% of 7,500 ఎంత? It's 375. So 7,875 will be the answer. This will be the answer. Okay. With 3 partners, ABC invested 36,000, 54, 72,000 respectively in a business in a period of 12 months, 8 months, 6 months. What is then the share of C is in the profit 10,900 and then the C is share and target. First enta 36, 54, 72. Periods enta it's 12 and it's 8 and it's 6. So ratios anta opposite. So 6 2s are 6 9s are 6 1s are. And 9 1s are 9 8s are 9 6s are 9 8s are sorry 9 8s are. So మనకి ఏమొచ్చింది? 16 is 8 is 8. That is 2:1:1. 2:1:1. So 8:8:1. Sorry 8:8:1. సో మనకి ఏమొచ్చింది? 1:1:1. 8 8 8 క్యాన్సిల్. 1:1:1. సో మనకి ఎంత? 1:1:1 అంటే ఇద్దరికి ఈక్వల్ గా షేర్ అవుతుంది. అంటే బై 3 తీసుకుంటే సరిపోతుంది. 3 3s are 9 and 19, 3 6s are 18 and this is 3,660. This will be the answer. Okay. A and B entered a partnership with a capital of 45,000, 60,000 respectively. After 4 months, A invests another 15,000. Then the ratio of the A and B share ratio. So first 45,000 and 60,000 పెట్టింది. సో 4 months పెట్టిన తర్వాత రిమైనింగ్ 8 months 15,000 ఎక్కువ పెట్టింది. అంటే 60,000 into 8. సో ఇదని 12 months పెట్టింది. 12 6 are 72 and 45 into 4 are 180 and 8 into 6 are 480. So 480 plus 180 equal to how much? It will be 0 4 0 6. It will be 660. So 0 0 cancel. 11 6 11s are 6 12s are. So 11:12 will be the answer. Okay. Next, A and B can empty a tank in 6 hours, 8 hours. After opening both of them X hours, 5B is closed and 5A is filled the rest of the tank in 4 hours. Then X equal to what? So 6 and 8. Divide a number this one 24. This will be 4. This will be 3. So మనకి ఏం చేసిండు? కొంచెం టైం తర్వాత B క్లోజ్ చేసింది. A అనేది రిమైనింగ్ 4 hours లో నింపింది. అంటే A ఎంత నింపినట్టు? రిమైనింగ్ 1 hour కి 4 నింపుతుంది. 4 hours లో ఎంత? 16 నింపుతుంది. అంటే A and B కలిపి ఈ 16 24 లోకి 16 తీసేస్తే అది A and B కలిపి నింపినాడు. ఎంత? 8. సో రిమైనింగ్ ఎంత? 24 - 6 అంటే 8. సో 1 hour కి ఎంత నింపుతారు? 4 + 3 7. సో వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేసినట్టు? A and B 8/7. దిస్ విల్ బి ద ఆన్సర్. Next, tap A and tap B can fill the tank in 3.5, 4.5 hours respectively. Tap A is opened 6 a.m. After the tap B is opened at 7:10 a.m. Then the time in which tank will be full in water. Okay. First మనకి ఏమి ఇచ్చిందంటే 3.5 is 4.5. దీనిలో ఒక నెంబర్ తీసుకుందాం. It will be 63. 3.5 ని 7/2. 7 9s are 63. సో ఇదేమవుతుంది? ఇది 4.5 అవుతుంది. ఇదేమవుతుంది? సారీ 4.5 into 8 4s are 32. సారీ ఇది ఏం తీసుకుంటే 32.5 తీసుకోండి. 32.5. అదర్వైజ్ ఈజీగా చెప్తున్నా. ఇది 7/2 తీసుకో. ఇది 9/2 తీసుకో. ఇది ఏమవుతుంది? ఇది 63/2 తీసుకో. సో అప్పుడు ఏమవుతుంది? 9 into 7s are 7 into 9s are. సో 7:9. ఇప్పుడు మనకి ఏం చెప్పిండంటే ట్యాబ్ ఏని 6 కి స్టార్ట్ చేసింది. ట్యాబ్ ఏని 7:10 కి స్టార్ట్ చేసింది. అంటే 7:10 దాకా ఓన్లీ ట్యాబ్ ఏనే వర్క్ చేస్తుంది. సో 7:10 దాకా ఓన్లీ ట్యాబ్ ఏనే వర్క్ చేస్తుంది. దిస్
will be 9, this will be 7, this will be 7, this will be 9. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 6 to 7:10 అంటే 1 hour 10 minutes ఏం వర్క్ చేయాలి, ఇది వర్క్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 10 ప్లస్ మళ్ళీ 10 minutes అంటే 1.5 దిస్ 11.5 నింపుతాయి. సో రిమైనింగ్ ని ఇవి రెండు కలిపి నింపుతాయి. 11.5 తీసేస్తే ఎంత 30, 1.5 లకి 11 తీసేస్తే మనకి ఏమవుతుంది 20 రిమైన్. 20ని ఇవి నింపాలి, ఇవి రెండు కలిపి నింపాలి. సో ఇట్ విల్ బి 16. సో 4 4s are 4 5s are. సో 5/4 21 5/4. సో మనకి ఏమొస్తుందంటే 5/4 ఏం రాసుకోవచ్చు 1/4. సో ఓకే సారీ లీవ్ ఇట్, ఈ తర్వాత చేద్దాం. ఓకే నెక్స్ట్ the three trains moving with a speed of 45 km, 60 km, 75 km respectively, T1, T2 and T3 hours to travel x, 5x and 3x/2 kilometers. Then T1 is to T3. సో మనకి డిస్టెన్స్ ఇచ్చిండు, ఇది x, ఇది 5x/4, ఇది 3x/2. సో డిస్టెన్స్ అనేది సమ్ డిజిటల్ నెంబర్ 45, 60, 75 డిజిటల్ నెంబర్ అనుకుంటే సరిపోతుంది. సో ఇట్ విల్ బి మ్యాక్సిమం 900 అనుకుందాం. సో 900ని 45తో పోయింది అంటే ఎన్ని మినిట్స్, ఇట్స్ 20 hours. నెక్స్ట్ 900ని 60తో పోయింది ఎంత, ఇట్స్ 15. కానీ మనకి ఎంత డిస్టెన్స్ ఇస్ 5x/4, 5 into 15/4 ఇది. అండ్ నెక్స్ట్ 75 900తో పోయింది అంటే ఇది ఎంత, ఇట్స్ విల్ బి 12. సో మనకి 4 ఉంది కాబట్టి 4 ఏంది దీనికి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇంటూ 4 4 క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇస్ 80 అండ్ 75 అండ్ దిస్ విల్ బి 18 4 72. సో 80 into 7 80 is 75 72. సో దిస్ విల్ బి ద ఆన్సర్. And next P and Q at 60 km/h returns at Q and Q 40 km/h. The total time is taken by the trip is 10 hours. Then the distance between P and Q is, so 10 hours only. 60 and 40 will be the speed. The time will be 40 and 60. So reverse లో ఉంటాయి time ratio. So 4:6. సో P అనేది 4 hours జర్నీ చేసింది, Q అనేది 6 hours జర్నీ చేసింది. టోటల్ is 10 hours వచ్చేసింది కదా. సో మనకి డిస్టెన్స్ అడిగింది. సో దేంతో మనం పేసిన నడుస్తుంది. స్పీడ్ ఎంత 60 into 4 is 240. సో డిస్టెన్స్ విల్ బి 240. ఇది చేసిన నడుస్తుంది. ఇదంతా స్పీడ్ 40 into 6 is 240. సో డిస్టెన్స్ విల్ బి 240. So 16 if the person AMB 16, 24, 32, all the 3 persons started the working, but after 2 days A left due to the illness. B and C continued. Then the total number of days in which the work finished. Okay, first ఏం ఇచ్చిందంటే 16, 24, 32 ఇచ్చి డివైడెడ్ నెంబర్ కూడా అనుకోవాలి. It will be 96 అనుకుంటాం. It will be 6, it will be 4, it will be 3. సో మనకి 2 days అందరు కలిపి వర్క్ చేసింది. 2 days ఎంత చేసినట్టు, ఇట్స్ 13 into 2 that 26 ఇద్దరు కలిసి చేసింది 2 days లో, ముగ్గురు కలిసి. అదే రిమైనింగ్ ఎంత వర్క్ ఉంది 70 ఉంది. ఇప్పుడు ఏ వెళ్ళిపోయింది, ఓన్లీ బిఎన్సి చేయాలి. బిఎన్సి కలిపి 1 day ఎంత చేస్తారు, 4 + 3 7 చేస్తారు. 70 చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది, 10 days పడుతుంది. టోటల్ వర్క్ ఎన్ని డేస్ కంప్లీట్ అయింది, వీళ్ళు 10 days చేసిళ్ళు అండ్ ఏబిసి ముగ్గురు కలిపి 2 days చేసిళ్ళు. టోటల్ వర్క్ ఎంత, టోటల్ ఎన్ని డేస్ అయిపోయింది, 12 days అయింది. సో ఆన్సర్ విల్ 12 days. నెక్స్ట్ ఏ అండ్ బి 12 days and 15 days. సో ఏ అండ్ బి, బి అండ్ సి అండ్ సి అండ్ ఏ ఇచ్చింది. సో ఇట్ విల్ బి 12 and 15 and 20. So divided number is 60. It will be 5, it will be 4, it will be 3. Okay, 5 + 4 is 9 + 3 is 12. So 60/12, 12 5s are 60. So మనకి A and B, B and C, C and A ఇచ్చింది. అంటే ఇద్దరు డబుల్ ఇద్దరు ఏలు ఇద్దరు బీలు ఇద్దరు సి చేస్తే 5 days లో అయిపోతాయి. ఒకటే ఏ ఒకటే బి ఒకటే సి చేస్తే into 2 10 days లో అయిపోతుంది. ఓకే, the area of a right angle isosceles triangle is whose diagonal is 40. So ఇది రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్, ఇది 40 అని ఇచ్చింది. సో ఇది ఏ, ఇది ఏ. సో మనకి ఏం అడిగాడు, ఏరియా అడిగాడు. ఇది 40 ఉందంటే మస్ట్ బి అకార్డింగ్ టు ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ హైపోటెన్యూస్. అంటే ఇది ఏమవుతుంది, AC² = AB² + BC². ఇది వాల్యూ సేమ్, అంటే దీని వాల్యూ అంటే A². సో AC² 1600 = A² + A², 2A². అంటే ఏమవుతుంది, ఇది 800. A² = 800. A ఏమవుతుంది 20√2. ఇట్స్ 20√2. A = 20√2. మనం ఏమయ్యిండు
వాట్ ఈస్ ద ఏరియా అడిగింది. ఏరియా మీన్స్ 1/2 బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత 20√2 అండ్ హైట్ ఆల్సో 20√2. 20√2 ఎంత? ఇట్స్ 800. 800/2 is 400. So answer will be 400. Okay. Next, the area of a area and perimeter of a rectangle is 2016 and 260 meters. Then the difference between the length of its side. Okay. మనకి ఏమి ఇచ్చిందంటే ఏరియా ఇచ్చిండు అండ్ పెరిమీటర్ ఇచ్చింది. పెరిమీటర్ అంటే ఏంటి? 2 of L plus B equal 260. L plus B వాల్యూ ఏమవుతుంది? ఈజ్ 130. మనకి L plus B వచ్చింది కానీ L minus B కావాలి. అండ్ మనకి ఏం తెలుసు? ఏరియా తెలుసు. ఏరియా అంటే ఏంటిది? L into B తెలుసు. ఓకే, గో ఆప్షన్ సరిపోయి చేస్తే సరిపోతుంది. ఇఫ్ ద డిఫరెన్స్ 92 అనుకో, డిఫరెన్స్ 92 అంటే 2 యాంగిల్స్ ఏముంటాయి? ఒకటి 111 అండ్ ఒకటి 90. సో డిఫరెన్స్ విల్ బి 92. సో ఇది మల్టిప్లై చేసి L into B చేస్తే మనకి ఏం రావాలి? 2016 రావాలి. సో మనకి యూనిట్ డిజిట్ చూసుకుందాం. 91 is 9. సో ఇది కాదు. నెక్స్ట్ 94. 94 అంటే ఏముంటుంది? ఇట్స్ 112 అండ్ ఇట్స్ 18. సో 82 గా 16. సో ఎండింగ్ విత్ 6. మనకి ఎన్ని 6 కావాలి? ఆన్సర్ ఏంటిది? ఇది. ఓకే, మొత్తం చేయకూడదు. A tent is a form of cylinder surrounded by cone. The radius of the base of the cylinder is 30 feet and height is 10 feet. The total height of the tent is 20 feet. Then the volume enclosed by the tent. So మనకి వాల్యూమ్ అంటే ఏంటిది? సిలిండర్ ది 1/3 pi r square h. 1/3 pi r square h. సో మనకి హైట్ ఏమి ఇచ్చిండు? 10. హైట్ ఏమి ఇచ్చిండు? 10. సో యాక్చువల్గా మనకి కోన్ అడిగాడు. కోన్ ఈజ్ 4/3 pi r square h. కోన్ అనేది మనకి కోన్ అనేది సిలిండర్ లో బై 3 వంతు ఉంటుంది వాల్యూమ్ అనేది. అంటే సిలిండర్ మనకి సిలిండర్ ఇచ్చింది కాబట్టి మనకి సిలిండర్ అనుకుంటే సరిపోతుంది. ఓకే, సిలిండర్ ఎంత ఇచ్చిండు? బేస్ ఇచ్చిండు, రేడియస్. సో 1/3 పై అలానే ఉంది, పై అలానే ఉంచాడు. సో ఆర్ స్క్వేర్ అంటే ఎంత? 900. 30 స్క్వేర్ ఇస్ 900 అండ్ హైట్ ఇస్ 10. సో మనకి ఏమొస్తుంది? This is pi r square. Sorry, pi r square. So this will be 9000. So cylinder యొక్క వాల్యూమ్ మనకి 9000 వచ్చింది. సో మనకి కోన్ వాల్యూ రావాలి. కోన్ వాల్యూ ఏముంటుంది? 4/3. ఇట్స్ 4/3 టైమ్స్ ఉంటుంది. 4/3 టైమ్స్ ఉంటుంది. సో 3000 into 4 12,000. సో 12,005. ఓకే, ఫస్ట్ ఏం చేసినా సిలిండర్ యొక్క వాల్యూమ్ అనుకున్నాం. ఇది pi r square. సో pi r square లో మనకి ఏముంటుంది? 4/3 pi r square అనేది కోన్. సో pi r square వచ్చిన తర్వాత 4/3 తో మల్టిప్లై చేసినట్టు వెళ్తాం. ఓకే, ద వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఈస్ whose total surface is 384. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చి మనకి ఏమొచ్చింది? వాల్యూమ్ అడిగింది. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ అంటే ఎంత? ఏ క్యూబ్. మనకి ఇచ్చింది ఏంటి? 6a square ఇచ్చింది. ఇస్ 384. సో 6 6 6 64. ఏ వాల్యూ is 8. సో 8 cube is 512. This will be the answer. A trapezium of height 8 centimeters. If the difference between the lengths of the parallel side is 24 centimeters, the area is 504 centimeters. Then length of the longer side. So what is the area of a trapezium formula? It's 504 equal to 1/2 height into a plus b. Okay, దీని ఇలా ఉంచుకో. హైట్ ఏమి ఇచ్చింది మనకి? ఈజ్ 80. సో 2 1 2 9 సార్ 9 తో కొట్టేస్తే ఏమవుతుంది? 9 4 9 5 45 and 9 6 సో మనకి a plus b equal to 56 అని తెలుసు అండ్ a minus b equal to 24 అని తెలుసు. That will be 2a equal to 80, a equal to 40. అంటే larger side is 40, another side is 60. సో మనకి ఏమడిగింది? larger side is 40. Okay, next let S be the surface area of the cube is edge is 9 centimeters. Okay, S equal to ఎంత? 9 surface area and into smaller గా all each one is 3 centimeters. మనకి 3 centimeters అంటే 3 cube ఎంత? 27. సో మనకి ఏముంటుంది అంటే 9:27. it will be 1:3. ఎందుకంటే మనకు సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటి? 6a square. సో 6 రాము కాబట్టి 6 తీసుకోకండి, ఓన్లీ a square తీసుకో. మనకు అలా 3 ఉన్నాయి. దీనికి ఏమవుతుంది? a square అంటే ఇది 9 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇది 9 అవుతుంది. అంటే మనకి అలా 3 వస్తాయి. అంటే 9 3 అంటే 27. దీని సర్ఫేస్ ఏరియా 27, దీని సర్ఫేస్ ఏరియా 9. సో టోటల్ విల్ బి 1:7. ఓకే, నెక్స్ట్ ద లార్జెస్ట్ ఆఫ్ స్మాలర్ రేడియా ఆఫ్ ఫ్రస్ట్రమ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఇది 1/3 pi h. కానీ మనకు ఆర్ వాల్యూస్ డిఫరెన్స్ ఉంటాయి. ఓకేనా? అంటే దిస్ ఇస్ కోన్ అనుకుంటే మనకి రేడియస్ అనేది ఇది కాదు, ఇచ్చింది ఏంటంటే ఈ రేడియస్ ఇచ్చిండు. ఒకటి 18 ఒకటి 8 ఒకటి. అప్పుడు ఏమవుతుందంటే
R1 స్క్వేర్ ఒకటి అంటే 18 స్క్వేర్ ఒకటి అండ్ 8 స్క్వేర్ ఒకటి అండ్ R1 ఇంటూ R2 అంటే 18 ఇంటూ 8. సో మనకి ఏంటంటే హైట్ ఎంత 12, సో 12 అంటే 4. సో మనకి దీని వాల్యూ కావాలి. దీని వాల్యూ అంటే మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, టైం ఎక్కువ పడుతుంది. అప్పుడు ఏం చేస్తాం అంటే ఓన్లీ యూనిట్ డిజిట్ తీసుకుంటాం. 8 స్క్వేర్ ఎంత 4, 8 స్క్వేర్ ఎంత 4 అండ్ 8 ఇంటూ 8 ఎంత 4. సో 4 ఇంటూ 3 అంటే 12, 12 ఇంటూ 4 ఎంత 8. సో ఎండింగ్ విత్ 8 ఉండాలి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే ఓకే దిస్ ఇస్ ద పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ పార్ట్ 2లో వస్తుంది రిమైనింగ్. సో మీకు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.